హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ట్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది తెలుసు, నిన్న లాస్ట్ వీడియో మనం చూసిన వాళ్ళు బాగా తెలుస్తుంది ఏం చెప్పాను అనేది. ఎందుకంటే డిప్రెషన్ అనే దాని గురించి చాలా వరకు చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. అండ్ నా రెమెడీస్ కూడా కొన్ని చెప్పా. అందులో ఫస్ట్ వన్ డోలో రెమెడీ వచ్చేసరికి చెప్పింది మేజర్లీ చాలామందికి ఉపయోగపడేది ఏంటంటే, గెట్ ఆఫ్ టు ద బెడ్ అండ్ గో టు వర్క్. గెట్ ఆఫ్ ఫ్రమ్ ద బెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ నుంచి లెగిసి వెళ్ళిపోవడమే అండ్ గో టు వర్క్. ఏదో ఒక వర్క్ చేయడానికి అయితే వెళ్ళిపోండి అని అయితే లాస్ట్ ఇయర్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 18 to 24 years ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా వీళ్ళు ఆ పని చేయొచ్చు. సంహౌ ఒక జిమ్కి వెళ్ళడం, ఒక ఎక్సర్సైజ్ చేయడం, ఒక జాబ్ కోసం ట్రై చేయడము, ఒక పార్ట్ టైం జాబ్లా చేస్తూ ఆ జరిగిన విషయాన్ని మర్చిపోవడానికి ట్రై చేయడము, ఇలాంటివి ఎవరు చేయొచ్చు. వాళ్ళకి ఆ రెమెడీస్ పనిచేస్తాయి. బట్ సంహౌ ఒక టీనేజర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏజ్ వాళ్ళకి మరీ ముఖ్యంగా, అంటే ఈ ఏజ్లో ఎక్కువ డిప్రెషన్ అనేది ఉండదు, కొంతమందికి మాత్రం చాలా హెవీగా ఉంటుంది. అంటే సైకాలజిస్ట్ చేసి ఏంటంటే, చాలా వరకు ఏజ్ డిప్రెషన్, అంటే డిప్రెషన్కి ఏజ్ సంబంధం లేకుండా వస్తుంది, వాళ్ళు కంప్లీట్లీ మోటివేషన్ అనేది కోల్పోతున్నారు అండ్ కంప్లీట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు సక్సెస్ మీద ఇంట్రెస్ట్ కోల్పోతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. రియల్ క్రేజీ. ఎందుకంటే ఆ ఏజ్లో మ్యాక్సిమం ఎవరికి తెలీదు. బట్ సంహౌ ఖచ్చితంగా వాళ్ళు సంహౌ ఫీల్ అవుతున్నారు అలా. సో చెప్తుంది గైస్, అందరికీ చెప్తున్నాను. అందుకనే దయచేసి ఫీల్ అవ్వద్దు. ఫీల్ అయ్యేవాళ్ళు ఒకవేళ ఆ ఏజ్ 13, 14 ఆ ఏజ్, ఒక 10th క్లాస్ ఏజ్లో ఉంటే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన స్టడీస్. అందరూ ఒప్పుకుంటారు, ప్రతి ఒక్కడూ ఒప్పుకోవాల్సిన విషయం అది. స్టడీస్ కావాలి, ప్రతి ఒక్కరు స్టడీస్ కావాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న సందర్భం ఉంటుంది. చదువుకోవడానికి ఒక మార్గం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్ళిపోండి. ఆ ఏజ్ 9th, 10th ఏజ్ ముఖ్యంగా. లేదు స్కూల్కి వెళ్తే మాకు అర్థం కావట్లేదు, మాకు ఏ క్లాస్లో అర్థం కావట్లేదు పెద్దగా, ఎందుకంటే లాస్ట్ టైం డిప్రెషన్ అనే ప్రాబ్లం వల్ల చాలా ల్యాగప్ అయిపోయి 10th క్లాస్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని 9th క్లాస్ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా ఉంటారు. ఇప్పుడు 10th బ్యాచ్కి వచ్చిన వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ చెప్తున్నా. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ, ఎడ్యుకేషనల్ వీడియోస్ బేసిక్గా. లేదు మీకు ఆ ఛానల్స్తో పెద్దగా పరిచయం లేదు, అంతగా అవసరం లేదు, నేను ఈ ఛానల్లో వింటాననుకుంటే, మన ఛానల్ నుండి కొత్త ఛానల్ ఒకటి అనౌన్స్మెంట్ కూడా ఉంది ఇవాళ. సంహౌ కాలేజ్ లైఫ్కి దీనికి సంబంధం ఉండదు. అండ్ శ్రీ చైతన్య అలాంటి పెద్ద పెద్ద స్కూల్స్, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో కూడా చెప్పేది సోదే. ఎందుకంటే చాలామంది ఫేక్ ర్యాంక్స్ చూపించి కూడా చైతన్యలో జాయిన్ చేయిస్తుంటారు, అది కామన్. ప్రతి సంవత్సరం చాలామంది చూసేది, చాలామంది జరిగేదే. సో ఒకటి న్యూ ఛానల్ అనౌన్స్మెంట్ కూడా ఉంది ఇవాళ. సో ఛానల్ పేరు వచ్చేసరికి స్వరూప్ అండ్ వాల్యూ ట్యూషన్స్ తెలుగు. సో బేసిక్గా ఈ ఛానల్ ఏంటంటే వెరీ న్యూ ఛానల్. ఈ ఛానల్తో పాటు స్టార్ట్ చేస్తున్న ఛానల్ అది, చాలా రీసెంట్ ఛానల్ అన్నమాట. ఇప్పటిదాకా చెప్పాలంటే ఒకే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ వీడియో, అనౌన్స్మెంట్ వీడియో అంతే. అది తప్ప వేరే వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. సో సంహౌ ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గైస్ చాలామందిని చూసిన ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నాం కదా, టెక్నికల్లీ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది ఛానల్. మీరు వేరే ట్యూషన్ సెంటర్స్కి వెళ్తే వేలకు వేల ఫీజు పే చేయాలి, దీనికి అయితే అవసరం కూడా లేదు. జస్ట్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోద్ది కదా. లేదు నాకు నచ్చిన ఛానల్ కొన్ని ఉన్నాయి అనుకుంటే, ఆ కొన్ని ఛానల్తో పాటు ఈ ఛానల్ కూడా చూడండి. సో ఒక అనౌన్స్మెంట్ కూడా అయిపోయినట్టు దీంతో. దట్స్ వై జస్ట్ అనౌన్సింగ్ ద న్యూ ఛానల్. అండ్ ఆల్సో గైస్ సింపుల్ ట్రిక్స్ చెప్తాం. అండ్ మెయిన్లీ మ్యాథ్స్. చాలామందికి భయం ఉండేది మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ టీచర్ అని చూడంగానే మాన్స్టర్లా కనిపిస్తాడు. అండ్ మ్యాథ్స్ అనేది చాలా టఫ్, నేను అసలు చేయలేను మ్యాథ్స్ నాకు టఫ్, అసలు అవ్వదు, అర్థం కాదు మ్యాథ్స్ నాకు, అసలు ఎక్కదు మ్యాథ్స్ నాకు అని ఉండే చాలామందికి ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒప్పుకుంటాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకప్పుడు నాకు ఉన్న ఫీలింగే అది. అండ్ చాలామంది నెక్స్ట్ ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటారు. సంహౌ చాలామంది మ్యాథ్స్ రాకుండా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. సో ఒకవేళ 10th బేసిక్స్ గట్టిగా నేర్చుకుంటే, 10thలో ఒక 500, 550 యాజ్ పర్ 10th క్లాస్ 540 మార్క్స్ అని 90%. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ గట్టిగా ఉండిద్ది. సో టఫ్నెస్ అనేది ఖచ్చితంగా ఉండిద్ది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి మరీ ముఖ్యంగా. తెలంగాణలో అయితే అట్లీస్ట్ CGPA ఉండిద్ది. సో కాస్త బెటర్గా స్కోర్ చేయొచ్చేమో మిగిలిన సబ్జెక్ట్లో గట్టిగా స్కోర్ చేస్తే. బట్ మిగిలిన స్టేట్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా టఫ్ అయిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి. టైటిల్ చూస్తే మాత్రం, ఒకవేళ ఛానల్ చూస్తే మాత్రం ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో, వెంటనే వచ్చేది. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. మీకు మోటివేషన్ లేని ప్రతిసారి, ప్రతిరోజు ఒక వీడియో, ఒక షార్ట్ ఖచ్చితంగా వస్తాయి.
మీకు లేని మోటివేషన్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తాం, కన్ఫర్మ్, ఇట్స్ ప్రామిస్. అండ్ ముఖ్యంగా మ్యాథ్స్ కోసం అయితే ఛానల్ పెడుతున్నాం. మ్యాథ్స్ అండ్ సోషల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా టీచ్ చేస్తారు. అండ్ మరీ ముఖ్యంగా మ్యాథ్స్ చాలామందికి భయాన్ని వదిలేద్దాం. ఐ కెనాట్ డూ ఇట్ అనే దాన్ని వదిలేసి ఐ కెన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే గ్యాప్ అనేది వస్తూనే ఉండిద్ది, కన్ఫ్యూజ్ అనేది అవుతూనే ఉంటాం. మ్యాథ్స్లో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజన్ వదిలేయండి, ఐ కెన్ అనుకోండి, ఖచ్చితంగా సాధిస్తారు. ప్రతి ఒక్కడు సాధిస్తాడు. ఒకవేళ మీరు సాధించాలి అనే పట్టుదల స్టార్ట్ అయ్యి వస్తా ఫైర్ వందనాలు అనుకుంటే జస్ట్ కీబోర్డ్ డిప్రెషన్ మోడ్ బయటకు వచ్చేయండి. ఒక బీస్ట్గా తయారవ్వండి, బ్యాక్ టు ద మోడ్ వచ్చేయండి. ఫుల్ ఆన్ గ్రేస్తో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్గా వీడియోలు చూడండి, కంప్లీట్గా నాలెడ్జ్ పెంచుకోండి. అండ్ ఎప్పుడైనా మోటివేషన్ తగ్గిందా మళ్ళీ మన ఛానల్లోకి రండి, మళ్ళీ వీడియోలు చూడండి, ఖచ్చితంగా మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ తెప్పిద్దాం, కొత్తగా స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కటి డే టు డే ప్రతి ఒక్కరోజు ఒక బ్రిక్గా పెట్టుకుంటూ వెళ్దాం, పెంచుకుంటూ వెళ్దాం. ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. ఒక రోజులో అవ్వకపోవచ్చు, 2 రోజులు అవ్వకపోవచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు, చెప్పలేం. వీడియో అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.